మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మమ్మల్ని పెంచి పోషించి ఉన్నావు, నీకు వందనాలు. కాచి కాపాడి ఉన్నావు, నీకు వందనాలు. నీ మందిరంలో తోటి విశ్వాసులతో నిన్ను ఆరాధించలాగా తోడుకుని వచ్చి ఉన్నావు, నీకు వందనాలు. నీ వాక్యంను ధ్యానిస్తుండగా వినే చెవులను, గ్రహించే జ్ఞానాన్ని, అనుసరించే మనస్సును మాకు ప్రసాదించమని, దీనదాసుని మనమును ఉంచమని, దివ్య వర్తమానమును మాకు అందించమని క్రీస్తు నామమున నేను అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ప్రభునామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని ఉచిత కృపను బట్టి మనమందరము ఆయన మందిరంలో చేరి మరి ఒక మారు ఆయన ఆశీర్వాదాలు అందుకునేటువంటి అవకాశం దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మనమందరం కూడా కృతజ్ఞులమై ఉన్నాము. వెనకాల కూర్చున్న వారు ముందుకు వచ్చేయండి. చెల్లా చెదురుగా కూర్చున్నారు. వెనకాల ఉన్నవారు ముందుకు వచ్చేసేయండి. 3 పాఠ్య భాగాలు: యెషయా గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథం, యోహాను సువార్త. ఈ మూడింటిలోంచి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథంలో ప్రవక్త తెలియజేసినటువంటి కొన్ని మాటలు మన పితరులు మనకు అందించారు. ఏమిటి అని అంటే, చెవిటివారు, గ్రుడ్డివారు, మూగవారు, వీళ్లకు విడుదల రావాలి. కొంతమంది దుర్మార్గులు మంచి వాళ్ళను పాపులనుగా చేసేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నది ఏమైనా తర్వాత సంగతి. నీతిమంతులను పాపులనుగా మార్చేస్తూ ఉంటారు. వీళ్ళు మార్చేయడం వల్ల పాపులు అయిపోరు, వాళ్ళు పాపులనుగా తీరుస్తూ ఉంటారు, తీర్పు తీరుస్తూ ఉంటారు. తీర్పు తీర్చాలి అని అంటే ఆ రోజుల్లో గ్రామ పంచాయతీ రచ్చబండ, ఊరి మధ్యలో పెద్ద మర్రి చెట్టు, దాని కింద కరణం, మనుషులు, ఊరి పెద్దలు, కులం పెద్దలు సమావేశమై తీర్పు తీరుస్తూ ఉండేవారు. బైబిల్ దినాలలో వేరే పద్ధతి ఉండేది. ఊరి బయటకు రావాలి. ఎందుకు అనంటే, మన మాటలు తిన్నగా ఉండకపోవచ్చు, మన తీర్పు తిన్నగా ఉండకపోవచ్చు. అది మన ఊరికి శాపంగా మారకూడదు. మనం చేసే తప్పు ఇక్కడ సమావేశమై మనము తీర్పు తీరుస్తున్నామంటే అది ఎంతవరకు న్యాయమో అన్యాయమో మనకైతే తెలియదు. కాలం గడిచిన తర్వాత సత్యం ఏదో తెలిసి వస్తుంది. అప్పటిదాకా సత్యం కూడా మరి కనుమరుగైపోయేటువంటి పరిస్థితి. కనుక తప్పు చేసి ఊరి మీదకి శాపం తెచ్చుకోకూడదు అంటే, ఊరి బయట, ఊరి గవిని దగ్గర, ఊరి గవిని దాటి ఎంట్రన్స్ దగ్గర సమావేశమయ్యేవారు మన బైబిల్. దాదాపుగా ప్రతి ఊరికి కూడా ఊరిలోకి ప్రవేశించేటువంటి ఒక మార్గం ఉంటుంది. గుమ్మాలు లేకపోయినా, మన దేశంలో అయితే గుమ్మాలు అవి అలాంటివి ఉండవు, చాలా చోట్ల ఉండకపోవచ్చు. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి చిన్న ఊరికి కూడా కొన్ని చోట్ల అయితే పాత రోజుల్లో గుమ్మాలు ఉంటాయి. చుట్టూ ప్రాకారము, ప్రహారీ గోడ ఉండి ఊళ్ళోకి ప్రవేశించడానికి గుమ్మం ఉంటుంది. గవిని, గేట్. పౌలు గారు
అనేక చోట్ల పరిచర్య చేసి ఇంకా చేస్తూ అందులో భాగంగా మాసిదోనియా ప్రాంతము, అక్కడ ప్రసిద్ధి చెందినటువంటి ఫిలిప్పియా అనేటువంటి ఒక ప్రముఖమైనటువంటి నగరానికి వచ్చి అక్కడ కూడా సువార్త సేవ చేయాలని మకాం వేసుకున్నాడు తన పరివారంతో. ఎక్కడెక్కడ తిరిగాడు, ఏమేమి చేశాడు, ఏ వీధుల్లో తిరిగాడు, లేదా ఏ రకాల మనుషులను ఎదుర్కొన్నాడు, సంప్రదించాడు అనేటువంటి వివరాలు మనకు రాయలేదు. కానీ కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆ ఊరిలో చూసుకోక నా జనాంగం ఉంటారు కదా, ఎక్కడైనా కూడా వ్యాపార నిమిత్తము అక్కడెక్కడ వ్యాపార నిమిత్తము చెదిరిపోయినటువంటి వారు, లేకపోతే స్థావరాలు ఏర్పరచుకున్నటువంటి నా జాతి ప్రజలు ఉంటారు కదా, ఇక్కడ కూడా ఉంటారు, ఈ ఊళ్ళో కూడా ఫిలిప్పీలో కూడా ఉంటారు అని చెప్పేసి ఫిలిప్పీకి ఆనుకుని ఉన్నటువంటి నది, ఆ నది ఒడ్డున వ్యాపారాలు జరుగుతాయి. వాడలో అవి కూడా వస్తూ ఉంటాయి. సామగ్రి ఎగుమతి దిగుమతి జరుగుతూ ఉంటుంది. విదేశీ వ్యాపారం జరుగుతుంది. ఖరీదైనటువంటి వస్తువులు ఎగుమతి దిగుమతి జరుగుతూ ఉంటాయి. ఖరీదైనటువంటి వస్త్రాలు, ఊదా రంగు వస్త్రాలు తయారవ్వటం కోసం దానికి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్ ముడిసరుకు ఊదా రంగు, ఆ ఊదా రంగును అందించేటువంటి వ్యాపారం ఇక్కడ ఫిలిప్పీ పట్టణంలో ఎక్కువగా జరిగేది. ఈయనకు యోగులు అక్కడెక్కడ ఉంటారు, ఆ ఇంట్లో ఉంటారు, ఈ ఇంట్లో ఉంటారు, తెలియని ఊరు, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి సబ్బాతు దినాన శనివారం పూట వాళ్ళు సమావేశమే దేవుణ్ణి ఆరాధిస్తారు కనుక సునగోగులు ఉన్నాయేమో, సమాజ మందిరాలు, టౌన్ హాల్ ఉందేమో అంటే అది వాళ్ళ టౌన్ కాదు, ఇది యూదుల టౌన్ కాదు, అది ఫిలిప్పీ పట్టణము, రోమీల పట్టణము, అన్యుల విగ్రహారాధికుల యొక్క పట్టణము. అక్కడ యూదులు ఎక్కువ మంది ఉండి ఒకవేళ వాళ్ళకి ఆరాధనా స్థలాన్ని, టౌన్ హాల్, సమాజ మందిరాన్ని నిర్మించుకోవాలంటే అది వేరే విషయం. సాధారణంగా అన్ని చోట్ల అది కుదరదు. కాబట్టి చూశారు, ఎక్కడ కూడా ఈ టౌన్ హాల్ అనేది కనపడదు. టౌన్ హాల్ కనపడితే ఏదో రకంగా మాట కలిపి వాళ్ళని స్నేహం పెంచుకొని తన జాతి వాళ్ళందరినీ కూడా కలుసుకునేటువంటి సమావేశమయ్యేటువంటి అవకాశం ఉండేది. మరి ఆ రకంగా ఆ మందిరం లేదు, సమాజ మందిరం లేదు. ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఊరి బయట గవిని దగ్గర ఈ వ్యాపార నిమిత్తము సెంటర్ అడ్డా ఎక్కడైతే ఉంటుందో అందరూ పెద్ద పెద్దవాళ్ళు కలుసుకుంటారు, వ్యాపారాలు చేసిన వాళ్ళు కలుసుకుంటారు. అలాంటి సెంటర్కి వెళ్తే బాగుంటుంది. అక్కడ మనవాళ్ళు కనపెడతారు. పాత నిబంధన ఉన్న వాళ్ళకే కొత్త నిబంధన చెప్పగలం. పాత నిబంధనలు లేని వాళ్ళకి యేసుక్రీస్తు గురించి చెప్తే ఏమర్థం అవుతుంది? యెషయా ఎవరు, మోషే ఎవరు, అబ్రహాం ఎవరు తెలియనటువంటి వాళ్ళకి ఏం చెప్తాం? కాబట్టి ముందు వీళ్ళకి చెప్పాలి, యూదులకు చెప్పాలి. కనుక తన జాతి ప్రజలు ఎక్కడెక్కడ ఉంటున్నాడో, ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు వాళ్ళని కలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. అందులో భాగంగా ఈ ఫిలిప్పీ పట్టణంలో దగ్గరలో ఉన్నటువంటి ఈ నదీ తీరానికి వెళ్తే అక్కడ ఖచ్చితంగా కొంతమంది నాకు తారసపడతారు, ఇది ప్రార్థనా సమయం ఈరోజు అని చెప్పేసి వెళ్తారు. నిజంగానే అక్కడ కొంతమంది భక్తి కలిగినటువంటి స్త్రీలు ఎదురవుతారు. వాళ్ళతో పరిచయం పెట్టుకుంటారు, వాళ్లకు యేసుక్రీస్తును పరిచయం చేస్తారు. పాత నిబంధన రోజులు అయిపోయినాయి, ఇంకా దాన్ని అలా కొనసాగించే అవసరం లేదు. ఇప్పుడు మనం కొత్త నిబంధనలోకి వచ్చేసాం, అది మీరు గ్రహించాలి. బలులు ఇక ఉండకూడదు. అందరి కోసం ఒకేసారి
ఆ దేవదేవుడే మన మధ్యకు వచ్చి బలియాగమయ్యి ఈ బలి సాంప్రదాయానికి ముగింపు అడ్డుకట్ట పెట్టాడు. కనుక ఇలాంటి వివరాలన్నీ వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళకి కనుక మీరేం చేయాలి అని వీళ్ళు సువార్థికులు చెప్తే వాళ్ళు యథార్థంగా మంచి మనసుతో విన్నటువంటి వారు యేసుక్రీస్తుకు శిష్యరికాన్ని చేయడానికి ముందుకొచ్చారు. ఆ రకంగా పౌలు చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా ఉన్నటువంటి అనేక మంది స్త్రీలలో ఒక ఆమె లూదియా అనేటువంటి ఒక ఆమెను గురించిన ప్రస్తావన లూకా భక్తుడు అపోస్తుల కార్యములు రాస్తూ తెలియజేశాడు. ఏమని అక్కడ వ్యాపారం చేసేటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ స్త్రీల సమాజం, అందులో ఇక్కడ ఈమె యూదురాల అన్యురాల అనేటువంటిది వివరం మనకు తెలియదు. బైబిల్లో ఊహించడం ఏమిటి అని అంటే ఈవిడ యూదమత అభిమాని. యూదమత అభిమానులు యూదులు కాదు కదా. యూదమత అభిమానులు నేను యూద మతాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ రోజుల్లో బాప్తిసం ఇచ్చేవారు. క్రైస్తవులకు బాప్తిసం కాదు, ముందుగానే యూదులు కాని వాళ్ళు యూదులుగా చలామణి అవడానికి 10 మంది యూదులు మతం, ఇతను కూడా యూదుల మతమే, ఇతను కూడా యూదుడే, జాతి దేశం అది ఏదైనా కానీ ఇతడు కూడా యూద మతస్థుడు అని అనిపించుకోవాలి అనుకంటే ఆ రోజుల్లో అంటే అన్ని అంతకుముందు తరాలన్నీ కూడా కాదు, బహుశా 1-2 తరాలు క్రీస్తు ప్రభువారికి ఒక తరం ముందు రోజుల నుంచి ఈ ఆచారం మొదలైంది. బాప్తిసం ఇచ్చేటువంటి ఆచారం. అది రాను రాను ఏమైందంటే క్రీస్తును అంగీకరించినటువంటి వాడు యూదుడైనా కూడా విశ్వాసాన్ని తెలియజేయడం కోసం, తెలియపరచుకోవడం కోసం బాప్తిసం తీసుకోవాలి. క్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చేరుకోలేడు అని ఒక ముసలివాడితో చెప్తే అతను యూదుడు, మళ్ళీ అలాగే తల్లి గర్భంలో ప్రవేశించగలను, కుదరదు కదా అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అంటే అక్కడ నీటి మూలముగాను అనగానే 10 మందిలో నువ్వు ఫలాని పేరు కలిగినటువంటి వాడే నిజమైనటువంటి దేవుడు అని 10 మందిలో ఒప్పుకోవాలి. ఈ రకంగా మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసుప్రభు వారి కంటే సీనియర్గా ఉండేవాడు బాప్తిస్మాలు కూడా. ఇక క్రీస్తు ప్రభు వారు కూడా రాజ్య సువార్తను ప్రకటిస్తూ మారు మనసు కలిగినటువంటి వారిని మారు మనసుకు తగిన సూచనగా బాప్తిస్మాలు శిష్యుల ద్వారా ఇప్పించేవాడు. శిష్యులు బాప్తిస్మాలు ఇచ్చేవాడు, క్రీస్తు ప్రభు బాప్తిస్మాలు ఇవ్వలేదు. ఇది కేవలం సూచన ప్రాయం మాత్రమే. ఈ పశ్చాత్తాపమును తెలియజేసేది, మన నమ్మకాన్ని బాహాటంగా తెలియజేసేదిగా ఉంటుంది. కనుక నీళ్లు మనలను రక్షిస్తాయని చెప్పేసి నీళ్ల సాంప్రదాయానికి మనం వెళ్ళకూడదు. సూచన ప్రాయంగా మాత్రమే అనుసరిస్తూ ఉండాలి. ఈ పాత నిబంధనలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో చదువుకున్నటువంటి మాటలు ఒకసారి చూడండి. 29వ అధ్యాయము 18 నుండి 21 వరకు. ఆ దినమున చెవిటివారు గ్రంథములు విందురు, గ్రంథవాక్యములు విందురు, అంధకారం కలిగినను గాఢాంధకారం కలిగినను గురుటివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమును, మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించదు. ఈ రకంగా మరి నిర్భాగ్యులైనటువంటి వారు, దయనీయమైనటువంటి వారు,
వారికి మంచి రోజులు వచ్చాయి అన్నట్లుగా యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. చెవిటి వారు చక్కగా ఎవరైనా చదివితే వింటారు. గ్రుడ్డివారు అది గాఢాంధకారంలో ఉన్నా కూడా చూడగలుగుతారు. ఈ రకంగా మరి తెలియజేస్తూ ఒక మంచి రోజులు వస్తూ ఉన్నాయని తెలియజేస్తూ చెడ్డవారు ఉన్నారు కదా, వీళ్ళకి దౌర్భాగ్యులకు మంచి రోజులు వచ్చాయి. మరి మిగిలిన వాళ్ళు ఎవరు? దీనులు, దరిద్రులు, వీళ్ళకి ధన్యకరమైనటువంటి రోజులు వచ్చాయి. ఇంకా ఉన్నారు కొంతమంది దీనులు, దరిద్రులుగా దుర్మార్గులు, పనికిమాలిన వాళ్ళు, దౌర్జన్యం చేసేవాళ్ళు, ద్రోహులు, ఇలాంటి వాళ్ళకి మరి సందేశం ఏమిటి? బలాత్కారులు లేకపోదురు, పరిహాసకులు నశించెదరు, కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయొచ్చు. ఇందాక చెప్పాను చూసారా, ఇతరులను పాపులనుగా చేయొచ్చు. వాళ్ళు నిజానికి అమాయకులు, కానీ చట్టం దృష్టిలో వాళ్ళే నేరస్తులు. గుమ్మములో తమ్మును గద్దించు వారిని పట్టుకొనవలని ఊరి కొట్టుచు. గుమ్మంలో ఎందుకన్నారన్నమాట? కోర్టు అక్కడే ఉంటుంది, ఊరి రచ్చబండ అక్కడే ఉంటుంది. కనుక గుమ్మములో తమ్మును గద్దించు వారిని పట్టుకొనవలని, తప్పు చేసిన వాడిని నిలదీసిన వాడికి తప్పు అని ఈ రోజుల్లో కూడా మనకి ప్రస్తుతం మన ఆంధ్రదేశంలో ముఖ్యంగా ఇదే పరిస్థితి. దేశం అంతా కూడా ఇలాగే ఉంది. తప్పు చేయని వాడిని తప్పు చేశాడని భయంకరంగా శిక్షకు గురి చేసేటువంటి మరి దినాల్లో మనం ఉంటున్న మన రాష్ట్రం, మన దేశం ఉంటుంది. గుమ్మములో తమను గద్దించు వారిని పట్టుకొనవలని ఉరిగొట్టుచు, మాయ మాటల చేత నీతిమంతుని పడత్రోయేవారు నరకబడుదురు. తప్పుడు వేషాలు వేసేవాళ్ళు ఎంతకాలం వేస్తారు? నరకబడతారు. అలా ఇలా కాదు, తప్పుడు వేషాలు వేసుకుంటూ అమాయకులను నేరస్తులుగా, దోషులుగా, పాపులుగా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతో కాలం కొనసాగడు, నరికేస్తాడు వాళ్ళని దేవుడు. అవునా? ఈ భయం ఉంటే పశ్చాత్తాపడతారు. కొంతమంది భయం ఉండదు. చింత చచ్చినా పులుపు చావు, చచ్చేదాకా కూడా దుర్మార్గంగానే ఉంటారు. అందుకనే ఈ నరకము అనేటువంటి ప్రస్తావన ఉంటుంది. చచ్చేదాకా దర్జాగా దుర్మార్గతను చలాయించే వాళ్ళకి ఇక ఈ బ్రతుకు తర్వాత ఏమిటి అని అంటే, అందుకే మన పెద్దలు నరకాన్ని పరిచయం చేశారు మానవ సమాజంలో. క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు చదువుకున్నాము యోహాను సువార్తలో. ఏమిటి అక్కడ అంటే 8వ అధ్యాయము 31 నుండి 36. ఇక్కడ ఒక 4 రోజుల క్రితం 3 రోజుల క్రితమే ఇండిపెండెన్స్ డే మనం చేసుకున్నాం, స్వాతంత్ర దినోత్సవం. అసలు స్వాతంత్రం అంటే ఏంటో మనకు తెలియదు. దాని అర్థం తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఇక్కడ క్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నాడు, స్వాతంత్రాన్ని ఎలా మీరు అర్థం చేసుకుంటారు? స్వాతంత్రాన్ని మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి, వివరం ఏమిటి?
ప్రభువారు అంటూ ఉన్నాడు, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. యేసుప్రభు మాట మీద మాటకు మనం కట్టుబడాలి. యేసుప్రభు మాట చెప్పాడు, ఆ మాటకు మనం కట్టుబడాలి. ఎందుకంటే ఆయన గురువు గారు, ఆయనకు శిష్యులు ఉన్నారు. 12 మాత్రమే కాదు, నువ్వు నేను కూడా శిష్యులమే. గురువు చెప్పిన మాటలు శ్రద్ధగా వినాలి. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నేను చెప్పిన మాట ఏంటో దాని అర్థం మీకు తెలుస్తుంది. ఏంటంటే సత్యాన్ని గురించి నేను చెప్తున్నానా అన్నటువంటి విషయం మీకు తెలిసి వస్తుంది. సత్యం అంటే ఏమిటి? అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. మనలో సత్యం ఉంటే మనము స్వతంత్రులము. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం మనమే. ఈరోజు అంతా 18వ తారీఖు. స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం, కానీ ఎవరు స్వతంత్రంగా ఉంటూ ఉన్నారు? ఎంతమందికి స్వాతంత్రం ఉన్నది? అప్పుడెప్పుడో గాంధీ చెప్పాడు, స్వాతంత్రం వచ్చిన రోజుల్లోనో ముందునో తర్వాతనో, అర్ధరాత్రి పూట ఆడది ఒంటరిగా ఏ రోజైతే ప్రయాణం చేయగలదో భయం లేకుండా ప్రయాణం చేయడం, అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చింది. ఈ మాట ఇతను మాత్రమే చెప్పగలరు, మిగిలిన చెప్తారు. ఎందుకంటే ఇతను లండన్ వెళ్ళి చదువుకున్నాడు, ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకున్నాడు, విదేశాలు తిరిగాడు. విదేశాలలో ఉన్నటువంటి మంచి సంస్కృతి, మంచి సంస్కారము అక్కడికి వెళ్ళాక తెలుసుకున్నాడు. మన దేశంతో పోల్చుకున్నాడు. మన దేశం ఎంత భయంకరమైనటువంటిది. మన దేశంలో ఆ రకంగా ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట ఒంటరిగా ప్రయాణం చేయలేరు. అక్కడ చేయగలరు, యూరోప్ దేశాలలో చేయగలరు. అది మనసులో పెట్టుకొని మన దేశాన్ని స్వాతంత్రం అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా చెప్పాడనమాట. మనసులో పెట్టుకున్న మనకేం తెలుసు? చదువుకున్న వాడికైతే తెలుస్తుంది, ఆలోచించే వాడికైతే తెలుస్తుంది. యేసు ప్రభు వారు ఇక్కడ ఏమంటున్నాడు? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఇక్కడ ఏంటంటే పాపానికి బానిసలైపోయా ఉన్నాం. పాపం అనేటువంటి బ్రిటిష్ వాడు మనల్ని వెళ్తూ ఉన్నాడు. మనల్ని మనం ఏలడం లేదు. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి గణతంత్ర రాజ్యం కాదు మనది. పరాయివాడు ఏలుతూ ఉన్నాడు, సైతానుడు ఏలుతూ ఉన్నాడు. సైతాను బంధకాలలో బాండెడ్ లేబర్. బాండెడ్ లేబర్ అంటే మీ నాన్న, మీ తాత బతుకున్న దినాల్లో అప్పు చేశాడు, కుటుంబ క్షేమం కోసం జమీందారు దగ్గర, మోతుబరి దగ్గర అప్పు చేశాడు, తీర్చలేకపోయాడు, చచ్చిపోయాడు. అప్పు తీరాలి. నువ్వు పుట్టుకతోనే నీ చిన్నతనం నుండి కూడా నువ్వు ఆ యజమానికి బానిసవు. పుట్టుక నుండి బానిస, బాండెడ్ లేబర్, పుట్టుక బానిస. పాపానికి నువ్వు బానిస అయిపోయావు, కట్టుబడిపోయి ఉన్నావు. విదిలించుకోవాలి, విడిపించుకోవాలి. మోక్షము ముంచతి అని సంస్కృతంలో అంటే విడదీయడం అనమాట, విప్పేయడం. కట్టేసి ఉన్నది దాన్ని విప్పేయడం. మోక్షం అంటే విడుదల అనమాట.
విప్పేయడం. సంఖ్యలలో ఉన్నారు. విడుదలంటే అర్థం ఏంటనమాట, ఒక ఖైదీకి సంఖ్యలు ఉంటాయి, వాడిని బంధించేసి ఉంచుతారు. విడుదల వచ్చింది అంటే అర్థం ఏంటంటే వాడికి స్వేచ్ఛ ఉన్నది, వాడు తిరగలడు. పౌలు శీలలాగా అక్కడ కారాగారంలో ఆ రాళ్లకు వీళ్ళ కాళ్ళకు సంఖ్యలు వేసి ఉంచినట్టుగా తిరగలేరు, ఎక్కడ పెడతారు, బయటకు రాలేదు. ముంచుద్ది మోక్షము అంటే విడుదల అన్నమాట, బంధం నుండి విడుదల. ఖైదీకి ఎలాగా ఈ సంఖ్యలు తెగితే సంఖ్యలను తీసేస్తే వాడికి విడుదలలాగో అలాగా మోక్షం అనేటువంటి మాటను ఇంకొకలాగా అర్థం చేసుకుంటాం. మోక్షం అనేటువంటి స్థలము కాదు, స్థితి. గుడి అనేటువంటిది స్థలము కాదు, స్థితి. 4 గోడల మధ్య గోడలు కట్టేసి ఇది దేవుని మందిరం అని అంటే దాన్ని మించినటువంటి అర్థం మనం తీసుకోవాలి. స్థలం కాదు మందిరం అంటే. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. దేవాలయము అంటే అర్థం ఏంటి, దేవుడు ఉండే చోటు. ఎక్కడ ఉంటానంటున్నాడు, ఎక్కడైతే 2-3 నా నామం పేట కూడి ఉంటారో అక్కడ ఉంటానంటున్నాడు, అది దేవాలయము. 4 గోడలు ఎక్కడ ఉంటాయి, అక్కడ పార్కులో కూర్చోవచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, రోడ్డు మీద కూర్చోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, 2-3 కనీసం. అక్కడ నేను ఉంటాను. కాబట్టి మందిరం అనేటువంటిది స్థలము కాదు, స్థితి అనేది అక్కడెక్కడ ఊహించాం అనుకున్నాం, మనం గమనించుకోం, ఏదో లేనుకొని అలా వింటాం, వదిలేస్తాం. మోక్షం అనేటువంటిది కూడా అంతే. మోక్షం అనేటువంటిది స్థలం కాదు, స్థితి. ఎందుకని, విడుదల అనేటువంటిది స్థలం కాదు, స్థితి. కాబట్టి క్రీస్తు ప్రభువారు కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఒక గంభీరమైనటువంటి సత్యాన్ని తెలియజేశాడు. సత్యం తెలుసుకోండి మీరు, మీకు స్వాతంత్రం ఉంటుందని చెప్తా ఉన్నాడు కదా. ఏమిటా సత్యము? పరలోక రాజ్యం ఎక్కడో ఉన్నది, ఎక్కడో వస్తుంది కాదు, మీ మధ్యనే ఉన్నది. గుర్తుందా మీకు ఆ మాట? ఎప్పుడైనా విన్నారా బైబిల్లో మాట, ప్రసంగాల్లో? పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది. పరలోకం అంటే పైన ఎక్కడో, దూరంగా, ఎప్పుడో అన్నట్టుగా అనుకుంటాం. కానీ క్రీస్తు ప్రభు గారు సందర్భాన్ని బట్టి చెప్పినటువంటి మాట ఏమిటి? పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది. కాబట్టి స్థితి, మనము స్థలానికి ప్రాధాన్యతనిచ్చేస్తాం. గంభీరంగా పెయింట్లు వేసేసుకొని చక్కగా గంభీరంగా, శృంగారంగా, చక్కగా ఆకర్షణీయంగా కనబడేలాగా ఆలోచనలు చేస్తూ ఉంటాం. అది స్థలం. ఏం సుఖం? మందిరంలో ఐక్యత లేకుండా ఒకరినొకరు తన్నుకోవడం, తిట్టుకోవడం ఎందుకు? సంతోష సమాధానాలతో, వినయ విధేయతలతో, భయభక్తులతో 2-3 ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. అది దేవుని యొక్క మందిరము. కాబట్టి స్థలానికి మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు. సమాజ మందిరం ఎక్కడ ఉంటుందని ఎదుగుతూ ఉన్నాడు, లేదు. పౌలు భక్తుడు ఆ ఫిలిప్పీ పట్టణంలో సర్లే మనవాళ్ళు కనపడుతుంది, ముచ్చటించి పాత నిబంధన రోజులు అయిపోయి కొత్త నిబంధనలకు వచ్చేసాం, ఆ వివరాలన్నీ చెప్దాం అనుకోవడానికి అక్కడ టౌన్ హాల్ లేదు, సునగోగు లేదు. సరే, ఇంకా ఎలాగా ప్రార్థనా సమయం ప్రతి శనివారం ప్రార్థన కోసం కూడుకుంటారు కనుక ఎక్కడ కూడుకుంటారు, ఏది అడ్డా, ఏది వ్యాపార కేంద్రము, జనం ఎక్కడ కనబడతారు అని వెళ్ళి అక్కడ నదీ తీరాన వాళ్ళని కలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ లూదియా అనేటువంటి ఆమె, ఒక ఊరు పేరు, ఆ సొంత పేరు అది కాదు అని అంటారు పండితులు, ఆ ఊరు నుండి వచ్చింది లూదియా. అదే పేరు ఆమెకు సార్థకం అయిపోయింది. కొంతమంది ఇళ్ళ పేర్లు గమ్మత్తులు ఉంటాయి. కాకినాడ, ఒక ఆవిడ ఇంటి పేరు రాజమండ్రి, ఇంటి పేరే రాజమండ్రి. మా చిన్నతనంలో
చిన్నతనం కాదు, ఒక 30 ఏళ్ళ క్రితం అలా. ఆశ్చర్యం వేసింది. అంటే వాళ్ళు ఉన్న కాపురం ఉన్నటువంటి స్థితిని బట్టి మొత్తానికి ఆ ఊరి వాడు, ఆ ఊరిది అని చెప్పేసి ఇంటి పేరు పిల్లగా మారిపోతుంది. సరే, ఈ లూదియా అనేటువంటి ఈవిడ మరి అక్కడ సమావేశమైనటువంటి వాళ్ళు ప్రార్థన చేసుకునేటువంటి సమావేశంలో 4 గోడలు లేవు, సమాజ మందిరంగా పిలువబడేటువంటి స్థలం లేదు. ఎక్కడైతే నా నామపేట 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. ఫిలిప్పీ గవిని, ఇది ఫిలిప్పీ గవిని మాత్రమే కాదు, గమనించాలి. ఫిలిప్పీ పట్టణ గవిని మాత్రమే కాదు, యూరప్ ఖండంలో క్రీస్తు సువార్త ప్రయాణించినటువంటి మొట్టమొదటి వేసినటువంటి అడుగు గవిని, క్రైస్తవ సువార్త యూరప్ ఖండానికి సంబంధించిన మొదటి అడుగు ఈ గవిని దగ్గరనే పడింది. అంతటి విశేషమైనటువంటి స్థలం ఇది. కాబట్టి అక్కడ దేవుని మందిరం ఉన్నదా, యూదులు కూడుకునేటువంటి స్థలం ఉన్నదా? లేదు. కానీ గొప్ప కార్యం జరిగింది. సువార్త ప్రకటించబడింది. సత్య సువార్త తెలుసుకున్నారు, సత్యాన్ని గ్రహించారు, విడుదల వచ్చింది. సూచనప్రాయంగా ఏం చేయాలి? వెంటనే యూదులు కాని వాళ్ళు యూద మతంలోనికి వస్తే శుద్ధి స్నానం చేసుకోవాలి, శుద్ధులవ్వాలి. కళంకము, వాళ్ళ పూర్వపు స్థితి కళంకము, వాళ్ళ పూర్వపు ఆచారాలు, విగ్రహారాధన, ఇవన్నీ కళంకము, కడిగేసుకోవాలి, పవిత్రులుగా ఉండాలి. ఆ రకంగా లూదియా తన ఇంటి వారు బాప్తిసం తీసేసుకున్నారు. తీసుకొని పౌలును వదిలిపెట్టలా. ఉండండి, కొన్ని రోజులు మా దగ్గర ఉండండి అని పౌలుకు, తన పరివారానికి ఆతిథ్యం ఇచ్చింది ఈ లూదియా అనేటువంటి. కాబట్టి ఎక్కడ స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ దేవుని మందిరం ఉంటుంది. ఎక్కడ విశ్వాసులు కూడి ఉంటారో అక్కడ దేవుని సన్నిధానం ఉంటుంది. స్థలానికి ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. దేనికి ప్రాముఖ్యతనివ్వాలి? స్థితికి ప్రాముఖ్యతనివ్వాలి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. మేము స్వతంత్రులమే, ఎందుకు మాట్లాడుతున్నామని తగులుకున్నారు. యేసుప్రభు వారి చుట్టూ అందరూ మంచివాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా? పరమ దుర్మార్గులు కూడా ఉంటారు. ఎక్కడికక్కడ యేసుప్రభుని ఇబ్బంది పాలు చేసేటువంటి వాళ్ళు రెడీగా ఉంటారు. మేము అబ్రహాం సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారు అని ఆయనతో అనేది. అప్పుడు అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అంతేగాని బ్రిటిష్ వాడికి ఈ భారతీయులు దాసులు కాదు. ప్రపంచమంతటిని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి సత్యం, సర్వలోకానికి సంబంధించినటువంటి సత్యము ఏమిటిది? నీ స్థితి పాపిగా సైతాను సంఖ్యలలో బిగుసుకుపోయి ఉన్నటువంటి వాడు. సైతాను బంధకాలంలో నువ్వు ఉంటున్నావు. నీకు ముక్తి లేదు, విమోచన లేదు, మోక్షము లేదు. నా మాట వినండి, మీకు సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. ఇక మీదట మీరు పాపానికి బానిసలుగా ఉండరు
బాప్తిసం తీసుకుంటున్నాం అంటే దానికి అర్థం ఏంటన్నమాట, పాపంతో నిండినటువంటి బ్రతుకంతటిని నేను వదిలేసుకుంటున్నాను, దాన్ని నీళ్ళల్లో చంపేస్తున్నాను, నీళ్ళల్లో పాతి పెడుతున్నాను అని మన పాపపు పాత జీవితాన్ని నీళ్ళల్లో పాతిపెట్టి మళ్ళీ పైకి వస్తాం, క్రొత్త జీవంతో మళ్ళీ పుడతాం. నీళ్ళ నుండి పైకి వచ్చామంటే అర్థం ఏంటంటే మళ్ళీ పుట్టామని. నీళ్ళలో మునిగితే ఎంతసేపు మునుగుతారు చెప్పండి? అలా ఉండి అక్కడ అలా తిరిగేసి ఉంటారా? ఇంకా ఉంటాం మనం నీళ్ళ లోపల ఉండలేదు, చచ్చిపోతాం. నీళ్ళ నుండి బయటకు వచ్చేసాం, మన పాపపు స్థితిని నీళ్ళలో కప్పెట్టేసాం. ఇప్పుడు పాపం లేనటువంటి స్థితిలో మనము పుట్టాము, దానికి తగినట్టుగా జీవించాలి. బాప్తిసం తీసేసుకొని పనికిమాలిన పనులు పాపపు పనులు చేస్తే ఇంక అది బాప్తిసం కాదు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించాలి. మన స్థితి ఏమైనా స్థలం కాదు, నీళ్లు కాదు. 10 మందిలో నేను బాప్తిసం తీసేసుకున్నాను, నేను పరిశుద్ధుడిని, ఇక నాలో పాపం లేదంటే కుదరదు. దానికి తగినట్లుగా మళ్ళీ పాపం జోలికి వెళ్ళకూడదు. ఆ రకంగా మరి మనం జీవించాలని దేవుడు మన నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి మాట మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్య భాగంలో, దానికి ముందు అంటే మనం చదివినటువంటి మాటలో లేదు, దానికి అంటే ముందుగానే ఆ మాట ఉంది. మనం ఎక్కడి నుండి చదివామంటే అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 9 నుండి చదువుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 9 నుండి చదువుకున్నాం. కొంచెం అలాగా వెనక్కి వెళ్ళిపోతే 7వ వచనం చూస్తే, క్రీస్తు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇది త్రిత్వమును గురించినటువంటి సిద్ధాంతాన్ని వివరించేటువంటి ఒక చక్కటి మాటగా మనం గ్రహించాలి. తండ్రి వేరు, కొడుకు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అన్నట్లుగా క్రైస్తవులు కాని వారికి ఇది ఒక పెద్ద గలిబిలిలాగా ఉంటుంది. క్రైస్తవుడు అన్న తర్వాత ఏమాత్రము ఈ విషయంలో గలిబిలి పడకూడదు. పరిశుద్ధాత్ముడు వేరు కాదు, క్రీస్తు యొక్క ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ. రెఫరెన్స్ రాసుకోండి, ఇంటికి వెళ్ళాక తీరిగ్గా అది ధ్యానం చేసుకోవచ్చు. అపోస్తలుల కార్యములు 16:7 మనం చూసింది, క్రీస్తు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అదేవిధంగా రోమా పత్రికలో 8వ అధ్యాయము 9వ వచనం, అక్కడ దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ అనే మాటను మనం చూస్తాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, గలతీ పత్రిక 4:6లో కుమారుని ఆత్మను అనేటువంటి మాట అక్కడ చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా అనేటువంటి మాట మనం చూస్తాం. ఫిలిప్పీ 1:20లో యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా అంటే పరిశుద్ధాత్ముడు వేరు, యేసుప్రభువులకు ఉన్నటువంటి ఆత్మ వేరు. ఏంటిది? గలిబిలి పొందవలసిన పని లేదు, అంతా ఒకటే. సందర్భాలను బట్టి పదప్రయోగం ఉంటుంది. చివరిగా ఒకటి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం, ప్రవక్తలకున్న క్రీస్తు ఆత్మ అనే మాట అక్కడ ప్రవక్తలకున్న క్రీస్తు ఆత్మ. కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు, ఈ యేసుక్రీస్తు
పాత నిబంధనలో కూడా ఉన్నాడు. ఆ మధ్యకాలంలో త్రిత్వాన్ని వివరించడానికి నానా ప్రయత్నాలు చేసి వాళ్ళు తోచినట్లుగా వివరాలు ఇస్తూ ఉండేవారు. అందులో భాగంగా ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఈ ట్రాన్సిస్టర్లు ఉంటాయి, రేడియోలు తెలుసు కదా, బ్యాటరీ మీద రన్ అయ్యేటువంటి రేడియోలు. అసలు రేడియో అంటేనే చాలామంది తెలియదు, ఎఫ్ఎం అంటేనే తెలుస్తుంది ఈ రోజుల్లో. ఆ ట్రాన్సిస్టర్లో టేప్ రికార్డర్లు 2-in-1, దానికి యాంటీనా ఉంటుంది కోసం. త్రిత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక కోస మనకి కనబడుతుంది, అది తండ్రి, దాన్ని కొంచెం పైకి లాగితే కొడుకు, ఇంకా కొంచెం పైకి లాగితే పరిశుద్ధాత్మ. ముగ్గురు కూడా ఒక దాంట్లోనే ఉన్నారు. మనం అలా పైకి లాక్కుంటేనే కానీ కనబడదు. ఇలాగ వాళ్ళకి తోచినట్టుగా రకరకాలుగా వివరాలు చెప్తున్నారు. అని తప్పు. ఏంటంటే ఇంకా అంతకు మించిన జ్ఞానం వాళ్ళకి లేదు. ఇక్కడ ఇన్ని మాటలు రిఫరెన్స్లు చదివిన తర్వాత మనం ఏం గ్రహించాలి? ఇంటర్చేంజబుల్ ఎక్స్ప్రెషన్, ఇంటర్చేంజబుల్ నేమ్ ఆఫ్ ది వన్ అండ్ ఓన్లీ గాడ్. ఆ ఒకే ఒక దేవుని యొక్క పేరులో అటు నుండి ఇటు నుండి అటుగా వాడుతూ ఉన్నాం తప్ప ముగ్గురు దేవుళ్ళు లేకపోతే ఆ ముగ్గురు వేరువేరుగా ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా తప్పుడు అర్థాలు చేసుకోకూడదు. ఇంటర్చేంజబుల్. ఇది మనం చదువుకున్న పాఠ్యభాగానికి ముందు ఉన్నది. ఆ వచనం ఇందులో కలపలేదు, మన పూర్వీకులు మనకు అలా ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు అని అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా దేవుణ్ణి ప్రకటిస్తున్నారు. రాబోయేటువంటి వచ్చేసినటువంటి దేవుని రాజ్యము, దానికి సూత్రధారి లేకపోతే దాని యొక్క అజమాయిషి పరిశుద్ధాత్ముడు. సంఘంలో జరిగేటువంటి కార్యాలన్నిటికీ అజమాయిషి ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఈ రకంగా మరి త్రియేక దేవుడిని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఇక్కడ పౌలు ఆల్రెడీ సంఘం ఏర్పడింది, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మని రూపంలో ఆ ఒక్క దేవుడు వచ్చాడు, దిగాడు, అభిషేకించాడు. కాబట్టి క్రీస్తు యొక్క సంఘంలో, అది క్రీస్తు సంఘమా తండ్రి యొక్క సంఘమా, వెలుగులి పడవలసినటువంటి పని లేదు. ఒకే దేవుడు. బాధ్యతలను బట్టి ఆ ఒకే వ్యక్తి యూనిఫామ్లో ఐపీఎస్గా ఉంటాడు, యూనిఫామ్లో డాక్టర్గా ఉంటాడు. ఆ ఒకే వ్యక్తి ఇంటిలో తండ్రిగా ఉంటాడు, ఇంటిలో భార్యకు భర్తగా ఉంటాడు. ఒకే వ్యక్తి. విధి నిర్వహణలో ఇంకొకరిని మనం చూస్తూ ఉంటాం. ఇదే కదా అని అనుకుంటే పొరపాటు, ఇది ఒకటే కదా అనుకుంటే పొరపాటు. ఆ ఒకే వ్యక్తి 3 విభిన్న పాత్రలను పోషించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇన్స్పిరేషన్, స్ఫూర్తి అనే మాట. స్ఫూర్తి అంటే తెలుసున్నా, మిమ్మల్ని ఎవరో ప్రభావితం చేశారు, మిమ్మల్ని ఎవరో ప్రేరేపించారు, ఇది చక్కగా ఎన్ని చేయక చక్కబెడుతున్నా అంటే మిమ్మల్ని ఎవరో ప్రోత్సహించాలి, ప్రేరేపించాలన్నట్టుగా అడుగుతారు. దాన్ని స్ఫూర్తి అంటాం. ఏమిటి నీకు స్ఫూర్తి? స్ఫూర్తి అనేటువంటి ఈ సంస్కృత మాట, తెలుగు మాట మరి ఇంగ్లీష్ మాటకు దగ్గరలో ఉన్నది. స్పిరిట్, స్ఫూర్తి, స్పిరిట్. యేసు స్ఫూర్తి, యేసు ఆత్మ వాళ్ళను వెళ్ళనీయలేదు. వీళ్ళు ఆయా చోట్ల మరి స్వార్థ ప్రకటన చేస్తున్నారంటే కొన్ని చోట్లకి వెళ్ళించేవాడు కాదు. క్రీస్తు యొక్క ఆత్మ
కొన్నిసార్లు కొన్ని చోట్లకి వెళ్ళనిచ్చేది కాదు, అది సరైనది కాదు, వెళ్ళకండి అని మాన్పించేది. కాబట్టి క్రీస్తు యొక్క స్ఫూర్తి మనకు ఉండాలి, క్రీస్తు యొక్క ఆత్మ మనకు ఉండాలి. మనము కూడా పనులు చక్కబెడతాము. ఊరి గవిని దగ్గర అక్కడ యెషయా గ్రంథంలో దుర్మార్గులు కూడుకొని అమాయకులను పాపులనుగా చూపించేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వాళ్ళను నరికివేస్తాడు దేవుడు. అటువంటి స్థితి మనకు వద్దు. ఊరి గవిని దగ్గర, ఊరి బయట అడ్డ ఎవరైతే ఎక్కువగా అక్కడ కూడుకొని ఉంటారో ఆ స్థలంలో కూడలిలో క్రీస్తును పరిచయం చేయాలి. ఆ రోజుల్లో ఆ రకంగా సువార్త ప్రకటించబడేది. ఈ రోజులకు తగినట్టుగా మనము క్రీస్తును పరిచయం చేయాలి. వీధుల్లో తిరిగి కరపత్రాలు పంచిపెట్టడం అవి కాదు, అది తప్పైనటువంటి అభిప్రాయాలు. రోజులకు తగ్గట్టుగా మనము మన బంధాన్ని మార్చుకోవాలి, పరిచయం చేయాలంటే బలవంత పెట్టడం కాదు. క్రీస్తు సువార్త అంటే బలపత్తి పెట్టి లాగేసుకొని ముంచేసి బాప్తిసం తీసుకుంటాం కాదు కదా, పరిచయం చేయడం. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడొచ్చు, సాక్ష్యమిచ్చేదా అని పాడినటువంటి అందులో కొన్ని చక్కటి ఒక్కొక్క చరణం చాలా ఆణిముత్యాలలాగా ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే, పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల. ఇతర మతాలను దూషించకూడదు. క్రీస్తుని పరిచయం చేయాలంటే ఇతర మతాన్ని దూషించాలని కాదు. పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల నీకు తెలిసినంతలో అని చెప్పేసి ఒక్కొక్క చరణంలో చక్కటి వివరంతో కూడినటువంటి సాక్ష్యం చెప్పడం అంటే, స్వార్థ చెప్పడం అంటే ఈ రకంగా ఉండాలి. పల్లెటూళ్ళలో జనుల రక్షణ కోసం పాటుపడాలి. హైదరాబాద్లో స్టేజ్లు వేసి 15,000 మందికి ఆలయము, 30,000 మందికి ఆలయం కాదు. పల్లెటూళ్ళ జనుల రక్షణ పాలన పైని గలదు. పల్లెటూళ్ళకి వెళ్ళాలి, అడవుల్లోకి వెళ్ళాలి. అలాంటి కష్టతరమైనటువంటి ప్రాంతాల్లో క్రీస్తుని పరిచయం చేయాలి. ఆ రకంగా మరి పౌలు తన పరివారము ఎన్నెన్నో కష్టాలు, 3 సార్లు వాడ పగిలిపోయింది, ఎన్నోసార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, బెత్తంతో దెబ్బలు తిన్నాడు, ఎన్నోసార్లు దిగంబరిగా ఉన్నాడు. రకరకాల శ్రమలన్నీ కూడా తట్టుకొని క్రీస్తును యూరప్ ఖండానికి పరిచయం చేసినటువంటి మహానుభావం. కాబట్టి మన వంతు బాధ్యత ఎలా ఉన్నది? మనము సత్యమును కలిగినటువంటి వారంగా ఉంటూ ఉన్నామా? మనము స్వతంత్రులుగా ఉంటూ ఉన్నాం. అబ్రహాము మా తండ్రి, మేము ఎవరికి బానిసలు కాదు. అబ్రహాము కాదు, ఎవరైనా సరే విశ్వాసం లేకపోతే వాడికి విమోచన లేదు. విశ్వాసమును బట్టి అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నీకు నాకు విశ్వాసం ఉన్నదా? ఎలాంటి విశ్వాసం ఉన్నది? పశ్చాత్తాపమును కలిగినటువంటి బాప్తిసం ఉన్నదా? ఆ తర్వాత పవిత్రమైనటువంటి జీవితం ఉన్నదా? ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు వేరు చేసుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ దేవునికి ప్రియులంగా రోజు రోజుకు దేవునికి దగ్గర అవ్వాలని దేవుడు ఎదురు చూస్తాడు. ఆ విధంగా దేవుడు మనల్ని ప్రోత్సహించి బలపరుచుకున్నాక సమస్త జ్ఞానం అర్పించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావలి ఉండును గాక. దేవా నాయనా శుద్ధ హృదయము కలుగ